మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన పర్యావరణం ప్రగతి అనే అంశంపై బ్రెజిల్లోని రియో డిజెనీరో వేదికగా 1992లో జరిగిన ఐరాస సమావేశంలో రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా పాటిస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని ప్రతిపాదికగా తీసుకుంటున్నారు. ఈ ఏడాది గౌన్స్ వాటర్ మేకింగ్ ద ఇన్వెస్టబుల్ విజిబుల్ థీమ్ ను ఐరాస ప్రకటించింది. భూగర్భ జలాల ప్రాముఖ్యతపై దృష్టి సారించి అధిక దోపిడీ గురించి అవగాహన పెంచడమే ఈ థీమ్ లక్ష్యం. వరల్డ్ మ్యాటర్ డే.org ప్రకారం ప్రపంచంలోని మంచినీళ్లు దాదాపు భూగర్భ జలాలే. ఐరాస అంచనా ప్రకారం ప్రపంచంలోని 2.2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు అందుబాటులో లేకుండానే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన నీటిని అందచేయడమే లక్ష్యంగా ఐరాస పెట్టుకుంది. ఇక అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలి రంగులో కనిపించడానికి కారణం నీరు. భూమిపై 75% వరకు నీటి వనరులు ఉన్నాయి. భూగోళం మీద నీటి వరుసలలో 99% ఉప్పు నీరే. ఇందులో 97% సముద్రాల్లో ఉండగా మిగతాది నదులు, చెరువుల్లో ఉంది. తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1% మాత్రమే ఉన్నాయి. అందులో 0.86% చెరువులు, 0.2% నదుల్లో, మిగతా 0.12% భూగర్భ జలాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.3% ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 750 కోట్ల మందికి పైగా దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి. భారత్లో సింధు నాగరికత, ఈజిప్ట్లో నైలు నది నాగరికత, ఇలా ప్రపంచ నాగరికతలు నది తీరాలు, నీటి వనరులకు సమీప ప్రాంతంలో విలసిల్లాయి. మన చరిత్రంగా జల వనరులతోనే ముడిపడి ఉంది. జీవం నీటితో మొదలైంది. ప్రకృతి నీటితోనే నడుస్తుంది. అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి. జీవ వైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసిన ఈ రోజు జరుగుతున్నదేంటి? నీటిని వృధా చేస్తూ, కలుషితం చేసి విషతుల్యంగా మార్చేస్తున్నా. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే ఉన్న నీటిని వృధా నేలపాలు చేస్తున్నాం. నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి తాగడానికి వీల్లేని విధంగా తయారు చేస్తున్నాం. 2050 నాటికి ఈ భూమి మీద తాగడానికి పుష్కలమైన జలం ఉండనే ఉండదు. జనం స్నానాలు చేయడం మానేసి శారీరకానికి రసాయనిక లేపనాలు పూనుకుంటారు, కెమికల్ బాత్ చేస్తారు. 1739 నాదిర్ షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు. 1946 బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్ కు స్వాతంత్ర్యం లభించింది. 1960 ఆర్థర్ లియోనార్డ్ చార్లెస్ హెచ్ టౌన్స్ లో లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు. 1971 భారత లోక్సభ స్పీకర్ గా గుర్దయాల్ సింగ్ ధిల్లాన్ పదవి స్వీకారం. 1982 నాసా యొక్క స్పేస్ షటిల్ కొలంబియా కెనెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబడినది. 2000 భారత కృత్రిమ ఉపగ్రహం ఇన్సాట్ 3B ప్రయోగం విజయవంతం చేశారు. 1972 ఐసెన్స్టాట్ వర్సెస్ బైట్ లో యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు అవివాహిత వ్యక్తులు గర్భనిరోధకాలను కలిగి ఉండే హక్కును కలిగి ఉంటారని నిర్ణయించింది. 1975 అలబామాలోని డెకాటూర్లోని బ్రౌన్స్ ఫెర్రీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల శీతలీకరణ నీటి మట్టాలు ప్రమాదకరంగా తగ్గాయి. 1978 ప్యూటో రీకోలోని షాన్ జవాన్లోని 2 హోటళ్ల మధ్య సస్పెండ్ చేయబడిన గట్టి తాడుపై పడిది ఫ్లయింగ్ వాలంటీర్స్ కు చెందిన కార్ వాలెండా మరణించాడు. 1982 నాసా స్పేస్ షటిల్ కొలంబియా దాని 3వ మిషన్ STS-3లో కెనెడీ స్పేస్ సెంటర్ నుండి ప్రారంభించబడింది. సుమా ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతల్లో యాంకర్లలో ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళా కార్యక్రమం 1000 ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. కేరళకు చెందిన ఈమె మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడమే కాదు, వ్యాఖ్యానం, యాంకరింగ్ చేస్తూ ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె రంగంలో రాణిస్తుంది. తెలుగు, మలయాళంతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లోనూ మాట్లాడగలరు. సుమా 1974 మార్చి 22న కేరళలో జన్మించారు. ఆదిత్య సీర్ ఒక భారతీయ నటుడు మరియు మోడల్. అతను ప్రధానంగా హిందీ చిత్రాల్లో పనిచేస్తాడు. అతను రొమాంటిక్ డ్రామా చిత్రం తుమ్ బిన్ 2లో తన పాత్రకు బాగా పేరు పొందాడు. అతను కామెడీ డ్రామా చిత్రాలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, ఇందుకి, జవానీ మరియు ఆల్ట్ బాలాజీ యొక్క వెబ్ సిరీస్ పిట్రట్లలో తన పాత్రలకు కూడా ప్రసిద్ధి చెందాడు. అతను ఏక్ చోటీస్ లవ్ స్టోరీ చిత్రంతో తన సినీరంగ ప్రవేశం చేశాడు మరియు మనీషా కోయిరాలతో కలిసి నటించాడు. ఆదిత్య సీల్ బెంగాలీ తండ్రి మరియు పంజాబీ తల్లికి ముంబైలో మార్చి 22, 1988 జన్మించాడు.
ధ్వని భానుశాలి ఒక భారతీయ పాప్ గాయని. ముంబైలో జన్మించిన ఆమె 2019లో తన సింగిల్ వాస్తేతో ప్రజాదరణ పొందింది. ఇది యూట్యూబ్లో 1.5 బిలియన్ల వీక్షణలు దాటింది. యూట్యూబ్లో 1 బిలియన్ వీక్షణలు సాధించిన అతిపిన్న వయస్కురాలు మరియు అత్యంత వేగవంతమైన భారతీయ పాప్ స్టార్ గా నిలిచింది. ఈమె 2017లో బద్రీనాథ్ కి దుల్హనియాలోని హన్సుపార్ అనే అకోస్టిక్ వెర్షన్ పాట పాడటం ద్వారా తన సంగీత వృత్తిని ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె మొదటి పాట 2018లో విడుదలైన వెల్కమ్ టు న్యూయార్క్ చిత్రంలోని ఇస్టేహార్. అదే సంవత్సరంలో ఆమె గురు రంధావాతో కలిసి ఇషారే తేరే మరియు సత్యమేవ జయతే నుండి దిల్బర్ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. ఇది తక్షణ హిట్ అయింది. ధ్వని ముంబైలోని ఒక చిన్న గ్రామం కచ్చి హిందూ కుటుంబంలో తండ్రి వినోద్ భానుశాలి మరియు తల్లి రింకు భానుశాలికి మార్చి 22, 1998న జన్మించింది. షీలా రవిచంద్రన్ కేరళకు చెందిన సినిమా నటి, దర్శకురాలు, నవల రచయిత్రి, టీవీ వ్యాఖ్యత. ప్రేమ్ నజీర్ తో కలిసి అత్యధిక సంఖ్యలో సినిమాల్లో నటించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. 4 సార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నది. 22 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత 2003లో మనసి నక్కారే ద్వారా మళ్లీ నటించింది. 2005లో మలయాళ చిత్రం అకాలే సినిమాలో నటించి ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 2019లో మలయాళ సినిమాలో చేసిన కృషికి కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన జేసీ డేనియల్ అవార్డుతో సత్కరించబడింది. అత్యధిక పారితోషికం పొందిన నటీమణిగా గుర్తింపు పోయింది. షీలా రవిచంద్రన్ 1945 మార్చి 22 ఒక సిరియన్ క్రైస్తవ కుటుంబంలో రైల్వే అధికారి కని మంగళం ఆంటోనీ గ్రేసీ దంపతులకు కేరళ రాష్ట్రంలోని త్రిసుప్ప పట్టణంలో జన్మించింది. నైనా జైస్వాల్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, బాల మేధావి. ఈమె తన 8వ ఏటానే తన ఎస్ఎస్సీని పూర్తి చేసింది. తన 10వ ఏటలో ఇంటర్ విద్యాన్ని సెయింట్ మేరీస్ కళాశాల హైదరాబాద్ లో పూర్తి చేసింది. తన 13వ ఏటాలో తన గ్రాడ్యుయేషన్ ని ఎస్టీ మ్యారీస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం విభాగంలో పూర్తి చేసింది. ప్రస్తుతం 14వ ఏటాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని జర్నలిజంలో చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఇండియాలోని అతి పిన్న వయసుడైన గ్రాడ్యుయేట్. నైనా జైస్వాల్ 2000 మార్చి 22న హైదరాబాద్ లో జన్మించారు. పూజా రామచంద్రన్ భారతదేశానికి చెందిన మోడల్, విజే సినిమా నటి. ఆమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంది. పూజా రామచంద్రన్ 1984 మార్చి 22న బెంగళూరులో జన్మించారు. పూజా రామచంద్రన్ భారతీయ నటి, విజే మరియు మోడల్. తన చదువు తర్వాత ఈమె అందాల పోటీలో పాల్గొని మిస్ కోయంబత్తూర్ 2004 టైటిల్ ను గెలుచుకుంది మరియు మిస్ కేరళ 2005కి రన్నర్ అప్ గా నిలిచింది. తర్వాత ఆమె నటనలోకి ప్రవేశించే ముందు ఎస్ఎస్ మ్యూజిక్ లో విజేగా మారింది. ఆమె తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తెలుగు 2లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ప్రవేశించింది.